ఆ, నాకైతే పండగ ఉన్నట్టుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి వాక్యంలోనే ఉంటున్నాం. సుమారుగా 4 రోజుల నుంచి వాక్యమే. అసలు ఈ వారం అంతా మనకు ఎప్పుడు వాక్యమే. నిజమే కదా. విజయరావణతో మంచి సబ్జెక్ట్ విన్నాం. మరణము, ప్రేమ మరణమంతా బలవంతమైనదే. అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి జ్ఞానం. మరలా వెంటనే నరేష్ కుమార్ గారితో ఆశ్చర్యపోయి ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యపోయిన ఆశ్చర్యకరుడు, అదొక ఆశ్చర్యం. మరలా వెంటనే ఉదయం ఒక మంచి సబ్జెక్టు, విచిత్రమైన వెతుకులాటల్లో మనుషులు. నిజమే కదా, విచిత్రమైన వెతుకులాటే కదా. ఏది వెతకాలో అది వెతకకుండా వెతకూడనటివి వెతుకుతున్నారు. నిజమే కదా దేవుని పిల్లలరా. ఏం వెతకాలి చెప్పండి? ఏం వెతికి సంపాదించాలా? ఉదయం వచ్చినాడన్నా రాలేదు కదా. వీళ్ళు అప్పుడప్పుడు గుత్తికి పోతారు తొలకర వర్షం పడేటప్పుడు. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ గుత్తి దగ్గర ఏదో ఒక ఊరుంది. ఏంది? వజ్రకల్లు. తర్వాత అక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయి. ఎందుకంటే వజ్రాలు దొరుకుతూ ఉంటాయి ఆ వజ్రకల్లు. అంటే తొలకర వర్షం పడేటప్పుడు ఆ మట్టినంతా కూడా లాగుతూ ఉంటారు పోయి. ఆ మట్టి అంతా తీసి వెతుకుతూ ఉంటారు వజ్రాలు ఉంటాయేమో అని చెప్పి. సరే, వజ్రం దొరికింది, సంతోషం. నువ్వు చనిపోయిన తర్వాత ఆ వజ్రం నీతో వస్తుందే. ఆ వజ్రం ద్వారా కోటీశ్వరుడు అవుదాము అనుకున్నావు. ఆ వజ్రం వలన కోటీశ్వరుడు అవుతావు, కానీ చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు? ఇక్కడ కోటీశ్వరుడు, తర్వాత బికారి. అందుకు ఉదాహరణ రామోజీరావు. ఇక్కడ కోటీశ్వరుడే. 1650 ఎకరాల్లో చెప్పాడు కదా సహోదరుడు, రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. తర్వాత మార్గదర్శి మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, 1000 కోట్లు సంపాదించాడు. ధనవంతుడే. ఎక్కడ ధనవంతుడు? ఈ 60, 70, 83 ఏళ్ళ 85 ఏళ్ళ బ్రతికిందైనా 85 ఏళ్ళని బ్రతికాడు, చనిపోయాడు. ఇక్కడ ధనవంతుడిగా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడేనా? నా ప్రశ్న. ఆయనకి సన్నిహితంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తాడేమో, చెప్పమనండి చూద్దాం. ఇక్కడ ధనవంతుడే, చచ్చిపోయిన తర్వాత ధనవంతుడా? ధనవంతుడుగా ఉండాలంటే ఏముండాలి మన దగ్గర? ధనం ఉండాలి. ఇప్పుడు నేను ధనవంతుడుగా ఉండాలి ఈ లోకంలో. ఏముండాలి నా దగ్గర? ధనం ఉండాలి. ధనం ఉన్నవాడిని ధనవంతుడు అన్నారు. మరి చచ్చిపోయిన తర్వాత నువ్వు ధనవంతుడుగా ఉండాలంటే నీ దగ్గర ధనం ఉండాలి కదా. బాగా ఆలోచించాలి నా మాటలు మీరు. మనం చనిపోయిన తర్వాత కూడా ధనవంతుడుగా ఉండాలంటే ఏముండాలి మన దగ్గర? ధనం ఉండాలి. ఇక్కడ ధనవంతులుగా ఉండాలంటే ధనం ఉండాలనే కదా. వజ్రాల కోసం, వైడూర్యాల కోసం అక్కడ ఇక్కడ వెతుకులాట, విచిత్రమైన వెతుకులాటల్లో ఏం వెతుకులాడడానికి ఈరోజు మనుషులంతా ప్రయత్నం చేస్తున్నారు? మ్యాక్సిమం ధనం, అంతే కదా. కోటి విద్యలు కూటి కొరకు. ఆ కూడు దొరకాలంటే ధనం ఉండాలా. మంచి ఇల్లు ఉండాలంటే ధనం ఉండాలా. మంచి బంగారు ఉండాలంటే ధనం ఉండాలా. అన్నిటికీ ధనం ఉండాలా. ఆ ధనం ఉండాలా, నేను ధనవంతుడిగా ఉండాలని ఎంతోమంది ప్రయత్నాలు. ప్రతి ఒక్కడి ప్రయత్నం అదే. ఏదో మనం మాట్లాడుకుంటాం కానీ వాస్తవంగా ప్రతి ఒక్కడి ప్రయత్నం అదే. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు మనుషులు పడుతున్నటువంటి పాటలు దేనికోసం? ధనం కోసమే. ధనం సంపాదించాలి, నేను ధనవంతుడిగా ఉండాలా. అందరిలో నేను ఒక స్థితిలో, స్థాయిలో ఉండాలా. సంతోషం. ఎప్పటి వరకు ఉంటావు? నువ్వు బ్రతుకున్నంత వరకు ఉంటావు. చనిపోయిన తర్వాత నీవు ధనవంతుడిగానే ఉండాలంటే నీ దగ్గర ఏముండాలా? ధనం ఉండాలా. ధనం ఉండాలా. ధనం ఉండకపోతే నువ్వు ధనవంతుడిగా ఉండలేవు. మరి ఆ ధనం ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు రామోజీరావు వెళ్ళిపోయాడు, ఏం తీసుకుపోయాడు? ధీరుభాయ్ అంబానీ చచ్చిపోయాడు, ఆయన ఏం తీసుకుపోయాడు? జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోయాడు, ఆయన ఏం తీసుకుపోయాడు? భారతదేశంలో సగం ఆస్తి వాళ్ళది. సగం ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ సగం ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. సగం ఆస్తి అంటే భారతదేశంలో సగం ఆస్తి వాళ్ళది. అంత పెద్ద కుబేరులు, అంత పెద్ద ధనవంతులు. మరి వాళ్ళ ఆస్తి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు
ధనం వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అతని దగ్గర ధనం లేదు. ఇక్కడ అతని ధనం ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు మన ధనం ఉందండి, మన కమ్మలు ఉన్నాయి, మన ముక్కు పుల్ల ఉంది, మన ఇండ్లు ఉన్నాయి, మన వాకిలు ఉంది, మన ఆస్తి ఉంది. మనం చనిపోయిన తర్వాత అది ఇక్కడే పెట్టిపోతాం, మన అమృతి తీసుకుని పోతామా? మన ధనం మనతో రానప్పుడు మనం ధనవంతులు ఎలా అవుతాం? ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? మన ధనం ఎక్కడనే వదిలేసి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం తెలీదు ఎవరికి. మన ధనం వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలీదు. దేవుని వారలారా, నీ ధనం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటే నీవు ధనవంతుడివే. కానీ ఈ ధనం వదిలేసి రామోజీరావు వెళ్ళిపోయినప్పుడు మరి అతను ధనవంతుడు ఎలా అవుతాడు? ధనం ఉంటేనే ధనవంతుడు. ఓకే, అయితే మరి ధనం ఎలా? మనం పెడితే ధనం ఎలా వస్తుంది? మనం పెడితే ధనం ఎలా వస్తుంది? ఎంతకు మనతో వచ్చే ధనం ఏంటి? ఇది రాలేదంటే ఇది మన ధనం కాదు. ఇది రాలేదు, మరి వచ్చేది ఏముంది? ఇది రాలేదంటే మరి వచ్చేది ఉందా? ఇది ఆలోచించాలి. నేను ఆలోచించాను కనుక వచ్చే ధనాన్ని సంపాదించుకోవాలి కనుక నేను కష్టపడడానికి ఇష్టపడుతున్నాను. అందుకే నరేష్ వెళ్ళిపోవాలా. నరేష్ను బలవంతంగా నేను నిలబెట్టాను. ఎందుకు అనుకుంటున్నారు? దేనికి అనుకుంటున్నారు? అతను ఉండడం వల్ల ఏమన్నా నాకేమైనా 10 రూపాయలు వచ్చేది ఉందా, పోయేది ఉందా? మీరు చెప్పండి. అతను ఇక్కడ ఉండడం వల్ల నాకు 10 రూపాయలు వస్తుందా, పోతుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఏం సైలెంట్గా ఉన్నారంటే మీకు తెలిసిపోయిన సంగతి. అతను ఉండడం వల్ల 10 రూపాయలు పోయేదే తప్ప 10 రూపాయలు వచ్చేది ఏం లేదు. అంతే కదా మరి. ఆయన 2 రోజులు ఉన్నాడు, మొన్న ఒక రోజు ఉన్నాడు, నిన్న ఒక రోజు ఉన్నాడు, ఈరోజు ఉంటున్నాడు, రేపు వెళ్ళిపోతాడు. ఒక స్పీకర్ ఆయన వచ్చినాడంటే ఆయనకి ఎన్ని ఉంటాయి? మర్యాదలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చేది ఉంటుంది. ఆయన తీసుకోకపోవచ్చేమో కానీ మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. ఇవన్నీ ఉంటాయి, అన్ని డబ్బులే కదా, ఖర్చులే కదా. మరి నేను ఖర్చులు పెట్టి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి ఈ పని? దేనికి చేయాలి? అది నేను తెలుసుకున్నాను, దాంట్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించాను. అర్థమవుతుంది మీ అందరికీ? నరేషు ఏం తీసుకొచ్చాడు మన దగ్గరికి? నరేషు ఏం తీసుకొచ్చాడు? అమలాపురం నుంచి అరటిపండ్లా? అమలాపురం నుంచి పొట్టక్కిడ్లీనా? వాళ్ళ ఊర్లో పొట్టక్కిడ్లీని ఫేమస్ అనమాట. ఏమండి, ఆకుల్లో చుట్టి దాన్ని వండి పెడతారనమాట. అవి ఏమైనా తీసుకొచ్చాడా? ఇంకా ఏదో కొన్ని కాజాలు తీసుకొని వస్తాడు. కవ్వ, అమలాపురం కవ్వ చాలా ఫేమస్. అదేమన్నా తీసుకొచ్చాడా మనకు? అది కాదే. ఆయన ఏం తీసుకొచ్చాడు? వాక్యం. ఆయన దగ్గర ఏముంది? ఆయన ఎందుకు నేను ఇష్టపడతాను? ఆయన్ని దేన్ని బట్టి నరేష్ని ఇష్టపడతాను? ఆయన చొక్కాయి బాగుందనే, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ బాగుందనే, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయనే, లేకపోతే ఇంకేదన్నా ఉండదనే? దేన్ని బట్టి? అతన్ని చాలా ఇష్టపడతాను నేను. ఎందుకు ఇష్టపడతాను? అతనంటే నాకు మంచి అభిమానం. ఎందుకు అభిమానం? ఏంటి కారణం? వెనకేముంది? చాలామంది ఇష్టపడతారు, ఒక్కొక్క వ్యక్తిని ఇష్టపడతారు. ఆ వ్యక్తి తెల్లగా, ఎర్రగా, బుర్రగా, స్టైల్గా ఉన్నాడు అనుకో, గిట్నే చూస్తూ ఉంటారు. భలే ఉన్నాడు, ఐ లవ్ యూ, ఓకేనా? అమ్మాయి ఎర్రగా, బుర్రగా భలే ఉన్నది అనుకో, ఇట్నే చూసి అబ్బా బాగుంది అంటే ఆ అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుందని చూసుకుంటాం. నేను చూస్తున్నాను నరేష్ని ఏం బాగుందని, అతని దగ్గర ఏముందని. ఆస్తి ఉండదని చూసేవాళ్ళు ఉన్నారు, అంతస్తు ఉండదని చూసేవాళ్ళు ఉన్నారు, అందం ఉండదని చూసేవాళ్ళు ఉన్నారు. నేనేముండదని చూస్తున్నాను తెలుసా? వాక్యం. ఏంది వాక్యం ఉంటే అంత ఇష్టపడాలా? ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? వాక్యానికి ఉన్న విలువ తెలుసా? ఈ ప్రపంచంలో వాక్యానికి ఉన్న విలువ ఇంకెక్కడా లేదు. వినాలి మీరు నా మాటలు. ఇంకెక్కడా లేదు. ఈ సృష్టిని కలిగించింది ఎవరు తెలుసా? నువ్వు ఏదో ఒక రవ్వ కొంచెం వజ్రాలు కాడికి వెళ్ళిపోతున్నావు. ఎడికి? ఆ గుత్తికి, ఆ గుంతకల్లుకు, తర్వాత వజ్ర ఊరు ఏందో పిల్లడు రాజు వాళ్ళ ఊరు ఉంది కదా. ఏ ఊర్లు ఉన్నాయి అక్కడ. ఆ ఊర్లో అమ్మిడితే నేను పోయానండి. ఆ రూట్లో కారులో వెళుతుంటే జనాలంతా కూడా మట్టి అంతా లోడుతున్నారు. ఒకడు మట్టి మీద పోసుకుంటున్నాడు. ఈ ఉదయగడ పోయి మట్టి అంతా లాగి ఆడ సెల్లు పోగొట్టుకొని వచ్చినాడు.
ఏదో దొరుకుతుంది అని పోయినాడు, ఉన్నది పోయిందంట, ఉంచుకున్నది పోయిందంట. అట్టుంది అప్లోడ్ పరిస్థితి. దేవుని వారలారా, అసలు ఏం వెతకాలి? ఏముంది అసలు? ఏంటనుకుంటున్నారు వాక్యం అంటే? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటివో తెలుసా? నక్షత్రం సైజు ఎంతో తెలుసా? ఏమండి, చాలా పెద్దదండి. భూమి కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ సూర్యుడు పెద్దది అయితే నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా? దగ్గర దగ్గర సూర్యుడు సైజు అండి. చాలా పెద్దవండి, చాలా దూరంలో ఉంటాయండి. అవి వెలుగుతూ ఉంటాయండి. నక్షత్రాలు రాత్రిలో వెలగడానికి కారణం, వెలిగే గుణం దేనికి ఉంటుందో తెలుసా? వజ్రానికి ఉంటుందండి. అందుకే వజ్రానికి విలువ ఎక్కువ. అన్నిటికంటే విలువైంది వజ్రం. ఆ వజ్రం ఏంటో తెలుసా? ఆ నక్షత్రం ఏంటో తెలుసా? వజ్రం. దాంట్లోంచి చిన్న పలుకులు రాలిపడినాయి భూమి మీద. వజ్రం అది, వజ్రం అది. అలాంటి నక్షత్రాలు, వజ్రాలతో కలిగినటువంటి నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయి? ఆకాశంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? చెప్పలేనన్ని ఉన్నాయండి బాబు. కోటాను కోట్ల నక్షత్రాలు. అవన్నీ కూడా వజ్రాలు. ఎంత సైజులో వజ్రాలు? భూమి కంటే పెద్దది, సూర్యుడి కంటే పెద్ద సైజు నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ వజ్రంతో తయారైనటివి. వాటిని కలిగించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అలాంటి క్రీస్తు ఆయన ఎవరో తెలుసా? ఈ వజ్రాల్ని కలిగించిన వాడు. ఆయన్ను తీసుకొచ్చాడండి బాబు ఈయన. మీకు అర్థమైందండి? ఆయన్ని తీసుకొచ్చాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నేను చెప్పేది ఈ విశ్వంలోని కొన్ని గురించి చెప్పినాను మీకు. పరలోకం ఎలా ఉంటుంది తెలుసా? ఊహించడానికే వీల్లేనంతగా ఉంటుంది. ఊహించడానికే వీల్లేనంత. మనకి ఇక్కడ కనిపించేటివి చాలా తక్కువ. 5 పాళ్ళు ఏదో 9 పాళ్ళు అన్నాడు శాస్త్రవేత్త. ఈ విశ్వంలో కనిపించేటివి చాలా తక్కువ. చాలా ఉందండి బాబు, విశ్వం చాలా ఉంది, చాలా ఉంది. అదంతా కలిగించింది యేసుక్రీస్తు వారైతే. దేవుని పిల్లరా, ఆయన కలిగించిన మరో లోకం, పరలోకం, అది ఎలా ఉంటుందో తెలుసా? వీటన్నిటినీ కలిగించింది ఎవరో తెలుసా? అంత గొప్పవాడండి ఆయన. ఆయన్ని తీసుకొచ్చాడండి బాబు ఈయన. అది ఎంత పెద్ద ధనము, ఎంత గొప్ప ధనం చెప్పండి. ఆ ధనం ఎలాంటిదంటే, ఆ ధనం ఇక్కడ ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత కూడా మనతో ఉంటుంది. ఆ ధనాన్ని సంపాదించాలని ప్లాన్ చేశానండి నేను. ఏ ధనాన్ని? ఆ ధనాన్ని సంపాదించాలని ప్లాన్ చేసిన. అందుకే ప్రతిరోజు నేనేం సంపాదించుకుంటున్నాను తెలుసా? ఉదయం నుంచి మీరేం సంపాదించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఉదయం నుంచి మరలా పండుకునేంత వరకు ధనాన్ని సంపాదిస్తూనే ఉంటాను. ఏ ధనం? వాక్యమనే ధనం. నిజం. ఆయన కాబట్టి అడగండి, మేము పులివెందుల్లో ఉదయం పండుకునే లోపల ఉదయం 5, రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే మేము మాట్లాడుకోవడం వాక్యం గురించి, ఆ వాక్యాన్ని పరిశీలిస్తూ ఒక మహాజ్ఞానపు సంగతిని బయటికి తీయడానికి మాకు ఉదయం 5 అవుతుంది. ఇంక నేను పనుకుంటాను సార్ అన్నాడు. పనుకోలేదు సార్ అని చెప్పాను. అంటే 5 వరకు మేము ఏం చేసాం? వాక్యాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం అనే ధనం ఉన్నవాడే ఈ లోకం వదిలిన తర్వాత కూడా ధనవంతుడుగా ఉండగలడు. మొన్న మీటింగ్ జరిగింది. చివరి మాట మాట్లాడేసి నేను నరేష్ గారికి ఇస్తాను. మొన్న మీటింగ్ జరిగింది. మీటింగ్ అంటున్నాను, వెడ్డింగ్. ముఖేష్ అంబానీ కొడుకుది. ఆ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి, ఆ ఫంక్షన్కి అందరూ వెళ్ళారా, లేకపోతే కొన్ని అఫీషియల్స్ మాత్రమే, విఐపీస్ మాత్రమే వెళ్ళారా? ఎవరు వెళ్ళారమ్మా? విఐపీస్ అంటే ఎవరు? బాగా ఉన్నవాళ్ళు. నాగార్జున, చిరంజీవి, చంద్రబాబు, జగన్, బాగా రిచ్, బాగా డబ్బున్న వాళ్ళు. ఎందుకు వెళ్ళారు అక్కడికి, అతని దగ్గరికి? అలా వీళ్ళు రిచ్ ఎందుకు వెళ్ళారు? అంత విఐపీస్ ఎందుకు వెళ్ళారు? ఆడుండే అతను ఎవరు? పిలిచిన అతను ఎవరు? అర్థమవుతుందా నేను చెప్పే మాట? అతను ఇన్వైట్ చేసిన ఆయన ఎవరు? ముఖేష్ అంబానీ. అతను ఎంత ధనవంతుడు? ఉదయం చెప్పాడు 7,50,000 కోట్లకు అధిపతి. అంటే దేశంలోనే నెంబర్ 1 ఎవరో తెలుసా మీకు ధనవంతుడు? ముఖేష్ అంబానీ. అతను పిలిచాడు. మొత్తం దేశంలో ఉన్న విఐపీలంతా వెళ్ళారు. ఏమండి, మనం పోయామనుకో, ఏమండి, కనీసం బాంబేలో 20 కిలోమీటర్ల ముందే ఏం చేస్తారు మన వాళ్ళు? రై పోరా, ఎవడు నువ్వు? అయ్యా నేను షట్టర్. పా, ఎంత ఉంది? వాడు ఏమంటాడు? ఎంత ఉంది?
ఒకసారి నా దగ్గర ఒక 50 కోట్లు ఉందన్న కూడా పా 50 కోట్లు అంటే ఎంత ఉండాలి అతని దగ్గర బెత్తలకి? కనీసం అంటే ఒక 10,000 కోట్లు ఉండాలి కనీసం. ఆఫ్టర్ ఆల్ కనీసం అంటే ముఖేష్ అంబానీని కలచాలంటే ఎన్ని కోట్లు ఉండాలి? 10,000 పైన ఉండాలి. ఏమండి, అందులో కూడా లెక్కలేసి ఎవడు మెయిన్ అనేది లెక్కలేసి వాళ్ళకు వెడ్డింగ్ ఇచ్చాడు. అంటే అంత పెద్ద ధనవంతుని దగ్గర ఎవరు ఉండాలా? ధనవంతులు ఉంటేనే బాగుంటుంది. ఎవరంటే వాళ్ళు వెళ్తే బాగుండదు కదా. మనం కూడా పెళ్ళికి పిలుస్తాం, మన స్థాయికి తగిన వాళ్ళని పిలుస్తాం. ఎవరంటే ఈదిలో పోయి దారిలో పోయి దానైనా పిలిచాం కదా. ఇది మీకు అర్థమైతే అంత గొప్పవాడి దగ్గరికి అంత గొప్పవాళ్ళు పోతేనే బాగుంటుంది. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎంత గొప్పవాడు? దేవుడు ఎంత గొప్పవాడు అండి? ఆయన దగ్గర ఏమన్నా ధనం ఎంత? మరి ఆయన దగ్గరికి పోవాలంటే ఎవడు పోవాలా? ఎవడు పోవాలి చెప్పండి? ఏం సైలెంట్గా ఉంటారు? ఏం లేదా? ధనవంతులు పోవాలి. ఏ ధనవంతులు పోవాలా? ఒక్క రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త చూడండి ఒకసారి. ఒక్క రెఫరెన్స్ అంతే, ఒకే రెఫరెన్స్తో ఈ మెసేజ్ అయిపోతుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 21 చూడండి ఒక్కసారి. లూకా సువార్త 12వ అధ్యాయం 21 చూసారా? దేవుని ఎడల ధనవంతులు ధనవంతులు అంటున్నాడు చూడండి. ఎవరి ఎడల ధనవంతులు? అది ఈ లోకానికి సంబంధించిన ధనవంతుల గురించి మాట్లాడడం లేనా, దేవుని ఎడల ధనవంతులు. దేవుని ఎడల ధనవంతులు. దేవుని ఎడల ధనవంతులు అంటే ఎవరు? దేవుని ఎడల ధనవంతులు అంటే ఎవరు? వాక్యమనే ధన సమృద్ధి చేసుకున్నవాడు. వాక్యమే ధనం. వాక్యమే ధనం. ఆ వాక్యంగా నీ దగ్గర ఉంటే నువ్వు ధనవంతుడివి, ప్లస్ ఎవరో తెలుసా? దైవానివి. దైవం అంటే దేవుడు. నువ్వెవరో తెలుసు అసలు? వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. దైవములు. ధనవంతుడివి ప్లస్ దైవము. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఈ లోకాన్ని వదిలితే దేవుడి దగ్గర. వాళ్ళకి ఇన్విటేషన్, నరులారా తిరిగి రండి. నరులారా అంటే అందరూ రమ్మన్నారని చెప్పి అందరూ పోయినావు అనుకో, ముఖేష్ అంబానీ కాడికి పోతావు నువ్వు. నరులారా తిరిగి రండి ఎవరు? రిచ్ పీపుల్. ఎవరు ఆ రిచ్? ఈ లోకంలో ధనం సెట్ కదాడా. కోవిడ్లో ఉండే ధనం వీడికి తెచ్చుకో. అయ్యా టమోటాలు కేజీ అని చెప్పి ఎంత ఇచ్చినా కూడా వీడు ఎందుకు? అది చల్లదేడా. అది ఇండియా కరెన్సీలోకి ఏం చేయాలా? మారాలా. అక్కడి నుంచి ఇక్కడికి మనీ ట్రాన్స్ఫర్ కావాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏమండి, మనం అంతా కూడా ఏ ధనంతో వెళితే సెట్ అవుతుందో తెలుసా? ఏ ధనంతో వెళితే చెల్లుతుందో తెలుసా? ఈ లోకం దాటితే వాక్యమైన ధనం అక్కడ పనిచేస్తుంది. ఆ ధనాన్ని మీరు ఇక్కడ సంపాదించుకోవాలా. ఆ ధనంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. రామోజీరావుకి తెలియకపోతే చచ్చిపోయాడు. ఆ ధనం లేదు, అడిగిపోయాడు, నరకని పోయాడు. ధనవంతుడు అనేవాడు ధనం సంపాదించినాడు. ఏం సంపాదించాలో తెలియక ఈ ధనం సంపాదించినాడు. సంపాదించడం మంచిదే, కానీ ఆ ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాడు. కోవిడ్లో సంపాదించాను ఇండియాకి వచ్చి ఏం చేశాడు? మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు, వాకిళ్ళు కట్టుకున్నావు, బాగుంది. మరి ఇక్కడ సంపాదించిన ధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియలా రామోజీరావుకు, ధీరుభాయ్ అంబానీకి, జవహర్లాల్ నెహ్రూకు, ఎనీ పర్సన్కు తెలియలేదు. ఎవరికి తెలిసింది? మనకు తెలిసింది, ముఖ్యంగా నాకు తెలిసింది. అందుకే మనల్ని పట్టేసాను గట్టిగా. నాకు ధనం కావాలి బాబు, నాకు ధనం కావాలి బాబు. ఏడ ధనం అండి? నా ధనం అంతా నీ దగ్గరే ఉంది. నరేష్ అంటున్నాడు మొన్న, నా ధనమంతా నీ దగ్గరే ఉంది అంటే సంపాదించేస్తాను. ఆయన దగ్గర నోట్లోంచి బయటికి మాట వచ్చిందంటే నా మైండ్లో ఉండిపోతుంది. అది ఎవరండి పరలోకం వెళ్ళేది? దేవుని ఎడల ధనవంతులు. దేవుని ఎడల ధనవంతులు అంటే ఎవరు? వాక్యం అనే ధనాన్ని సంపాదించినారు. ఈరోజు మన దగ్గర ఎంత ధనం ఉంది? వాక్యం అనే ధనం మన దగ్గర ఎంత ఉంది? కనీసం 10,000, 20,000, 30,000 కోట్లు ఉన్నోడు మాత్రమే పోవాలి అది ముఖేష్ అంబానీ కాడికి. కనీసం ఓకే, దేవుని దగ్గర ఇంకెంత, దేవుని ఎడల ఎంత ధనవంతులై ఉంటే దేవుని దగ్గరికి పోతాం? కనీసం చెప్పండి. కనీసం
బైబిల్లో ఒక 5 పేజీలన్నా తెలిసి ఉండాలా పూర్తిగా. ఇదే ధనం. దీంట్లో ఎంత తెలుసు మనకు? దేవుని పిల్లరా, అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మును మీరు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య. వాళ్ళని తెలుసుకోవాలా, అదే ధనం. వాక్యాన్ని తెలుసుకోవాలి, అదే ధనం. ఆ వాక్యాన్ని ప్రకటించాలి, అదే ధనం. అలాంటి ధనవంతులుగా మీరు మారాలనే ఈ కష్టం. ఈ కష్టానికి ఊరికే నేను ఏది చేయను, ఊరికే నాకు స్వార్థం ఉంది. ఏం స్వార్థం అనుకుంటున్నారు? ఎన్ని చేస్తే నాకు ధనవంతుని అయిపోతాను నేను. ఈ మీటింగ్లన్నీ చేయడం ద్వారా దీనికోసం వెచ్చించే ధనం వల్ల నేను ఏమైపోతున్నాను? ధనవంతుని అయిపోతున్నాను. ఎక్కడ, ఏ విధంగా? దేవుని ఎడల ధనవంతుని అయిపోతున్నాను. అర్థమైంది కదా? మీరు కూడా పాలు పొందండి, పాలు పంచుకోండి, పాల్గొనండి. అసలు రావడానికి ఇష్టపడడం లేదండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడికి వచ్చి వాక్యం వినేదానికి ఇష్టపడలేకపోతే ఏ విధంగా అసలు ధనవంతుడు? నువ్వు అసలు పనికి మాలిన దరిద్రుడివి. క్షణంలో వెళ్ళిపోతావు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఊరికే వచ్చేదాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేకపోతావు. ఊరికి ఏమన్నా డబ్బులు ఇమ్మన్నావా? డబ్బులు ఇమ్మన్నానా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఊరికే వచ్చేదాన్ని కూడా సంపాదించుకోలేకపోతే ఏంటండి అసలు? కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని మనం వెళ్ళిపోవాలి. మన టైం అయిపోతూ ఉంది. కాబట్టి ఇంకా చాలా మంచి సంగతులు మీరు వినాలి. విన్న తర్వాత వాటిని పాటించాలి. ప్రభు కోసం చక్కగా బ్రతకాలి. దేవుని ఎడలు మీరు గొప్ప ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఆలస్యం లేకుండా అన్నగారికి వాక్యం ఇద్దాం. మంచి సంగతులు మనకు వివరిస్తాడు. వివరించిన తర్వాత దేవుని పిల్లరా మనం అందరం కూడా వెళ్ళిపోదాం. మంచి ధనాన్ని సంపాదించుకోబోవాలి ఇక్కడి నుంచి మీరు. సరేనా? ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి పైకి లేండి. మంచిదండి. శ్యామ్ సార్.